తిరుమలలో సహస్రశేష పురుషునికి వేడుకగా స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. తిరుమలలో సహస్రశీర్ష పురుషునికి వేడుకగా స్నపన తిరుమంజనం. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకం ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతి హోమాలు నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి అమ్మవార్లకు ఆర్ఘ్యం, పాద్యం, ఆచమానీయం చేసి కంకణ ధారణ చేశారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేద పండితులు శ్రీస్తూకం, భూస్తూకం, పురుషస్తూకం, నీలస్తూకం, నారాయణ స్తూకాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. పురుషస్తూకంలోని మంత్రాల్లో స్వామివారిని సహస్రశీర్ష పురుషుడు అని స్తుతిస్తారు. కాగా సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్ర కవచాన్ని అలంకరిస్తారు. మరియు ఇస్లాం ధర్మంపై నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన రూరల్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయని, ఇలాంటి వారు టెర్రరిస్టుల కన్నా దారుణమని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త మరియు ఇస్లాం ధర్మంపై నూపూర్ శర్మ మరియు నవీన్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ముస్లిం సమాజంపై దాడి, భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన రూరల్ నియోజకవర్గం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూపూర్ శర్మ మరియు నవీన్ జిందాల్ మహమ్మద్ ప్రవక్తపై మరియు ఇస్లాంపై చేసిన అనుచిత, దారుణ, దుర్మార్గపు వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామన్నారు. విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు కలిసి వసుదైక కుటుంబంగా విరాజిల్లుతున్న భారతీయ సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్యలో విఘాతం కలిగిస్తాయని, మన సామరస్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. కాబట్టి నూపూర్ శర్మ మరియు నవీన్ జిందాల్పై కేవలం నామమాత్రపు చర్యలు తీసుకోకుండా జాతి విచ్ఛిన్నం, దేశద్రోహం, మత సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలుగా భావించి దేశద్రోహం నేరం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించమని కోరారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మరి ఏ ఇతర మత వాళ్లకు మనోభావాల పట్ల, ఆచారాల పట్ల సంకుచిత, అనుచిత వ్యాఖ్యలు చేసే వ్యక్తులకు, టెర్రరిస్టులకు తేడా లేదని, టెర్రరిస్టుల మీద ఏ చట్టం ప్రయోగిస్తున్నామో అలాంటి చట్టాలనే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు మరియు ఇతర ఏ మత ఆచారాల పట్ల, దేవుళ్ల పట్ల సంకుచిత, అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కూడా ప్రయోగించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ఇటీవల కాలంలో మహమ్మద్ ప్రవక్త మీద మరియు ఇస్లాం ధర్మం మీద నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలు, మహమ్మద్ ప్రవక్త మీద, ఇస్లాం ధర్మం మీద నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసినటువంటి వ్యాఖ్యలు ముస్లిం సమాజంపై దాడిగా భావిస్తున్న ఇది భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇది కేవలం ముస్లిం సమాజం మీద చేసే దాడి మాత్రమే కాదు, భారతీయ సమాజాన్ని కూడా విచ్ఛిన్నం చేసే ప్రయత్నంగా చాలా స్పష్టంగా భావిస్తున్నా అదే మాట స్పష్టంగా తెలియజేస్తున్నా. మహమ్మద్ ప్రవక్త మీద, ఇస్లాం ధర్మం మీద నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ ఉన్నా, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా. భిన్న కులాలు, భిన్న జాతులు, భిన్న మతాలు కలగలిపి వసుదైక కుటుంబంలా, ఒకే కుటుంబంలా విరాజిల్లుతున్న ఈ పవిత్ర భారతదేశంలో నవీన్ జిందాల్, నూపూర్ శర్మ లాంటి వ్యక్తులు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు భారతీయ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, జాతుల మధ్య దెబ్బతీసే ప్రయత్నాలుగా భావిస్తున్నారు. అందుకే ఏదైతే మహమ్మద్ ప్రవక్త మీద, ఇస్లాం ధర్మం మీద నూపూర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యల్ని ఆషామాషిగా తీసుకోకుండా కేవలం వారి మీద నామమాత్రం చర్యలు తీసుకుని సరిపెట్టుకోకుండా మత సామరస్యాన్ని దెబ్బతీసే రీతిలో ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ప్రతిష్ట తగ్గించే రీతిలో, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్టని తగ్గించే రీతిలో చేసిన వ్యాఖ్యలుగా, దేశ విచ్ఛిన్నానికి చేసే ప్రయత్నాలుగా భావించి ఏదైతే నవీన్ జిందాల్, నూపూర్ శర్మ మీద దేశద్రోహం చట్టాల కింద, కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపించాలని చెప్పని కోరుతూ ఉన్నారు. భారతదేశంలో హిందువులకి, క్రైస్తవులకి, సిక్కులకి, ముస్లింలకి, జైనులకి లేదా ఏ ఇతర మతాల మధ్యన తగాదలు పెట్టే వ్యక్తుల పట్ల కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలా, దానిలో రెండో ఆలోచన కూడా లేదు. ఏదైతే ఈ యొక్క హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, సిక్కులకి, జైనులకి ఏ ఇతర మతాల మధ్య తగాదాలు పెట్టే విధంగా, సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తులకి
టెర్రరిస్టులకి తేడా లేదు. టెర్రరిస్టులకి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదాలు పెట్టే ఇలాంటి వ్యక్తులకి తేడా లేదు. అందుకే ఈ యొక్క మతాల మధ్య, కులాల మధ్య లేదా హిందూ దేవుళ్లను, హిందూ మతాచారాలను, ముస్లిం దేవుళ్లను, ముస్లిం మతాచారాలను, క్రైస్తవ దేవుళ్లను, క్రైస్తవ మతాచారాలను కించపరిచే రీతిలో హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, సిక్కుల, జైనుల, ఏ ఇతర మతాల తేడా లేకుండా ఏ ఒక్కరి మతం పట్ల మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో ఆ దేవుళ్ల మీద కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తుల మీద టెర్రరిస్టులకి వాళ్ళకి తేడా లేదు. కాబట్టి టెర్రరిస్టుల మీద ఏ చట్టాలు ప్రయోగిస్తున్నామో, టెర్రరిస్టుల మీద, తీవ్రవాదుల మీద భారతదేశంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నామో ఈ విధంగా హిందువుల, ముస్లింల, క్రైస్తవుల, సిక్కుల, జైనుల, ఏ ఇతర మతాల పట్ల వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని కించపరిచే రీతిలో ఈ యొక్క మతాల పట్ల, మతాచారాల పట్ల, దేవుళ్ల పట్ల, ప్రవక్తల పట్ల కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలా అనుకునే వ్యక్తుల్ని ఖచ్చితంగా టెర్రరిస్టులుగా భావించాలా. టెర్రరిస్టుల మీద ఏ చట్టాలు ప్రయోగిస్తున్నామో వాళ్ల మీద ఆ చట్టాలు ప్రయోగించాలా. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ రోజు భారతీయ సమాజం, భారతదేశం ప్రపంచ దేశాల ముందు ఏదైతే భారతదేశం ప్రతిష్ట తగ్గించే విధంగా ఇలాంటి చర్యలు, ఇవి దేశానికి క్షేమకరం కాదు. ఇది పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిరసన వ్యక్తం చేయాల్సిన సమయం. ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా కఠినంగా వ్యవహరించాలా. నామమాత్రం చర్యలకి సరిపెట్టుకోవడం సమంజసం కాదు. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయాన్ని మీ అందరి ముందు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చర్యలు అయితే తీసుకున్నామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. అదే కదా మోడీ గారు చెప్పింది. నామమాత్రం చర్యలు కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు ఆలోచన చేయండి. మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య తగాదా పెట్టే వ్యక్తుల మీద అలాంటి నామమాత్రం చర్యలు వీళ్లు చేస్తాయా? లేదా టెర్రరిస్టుల మీద పెట్టే కఠిన చట్టాలు ప్రయోగిస్తే మరోసారి మాట్లాడకుండా పోతారు. ఈ రోజు వీళ్లు మొహమ్మద్ ప్రవక్త మీద, ఇస్లాం ధర్మం మీద మాట్లాడారు. రేపు మరో కొంతమంది వ్యక్తులు వచ్చి హిందూ ధర్మం మీద, హిందూ మతాచారాల మీద, హిందూ దేవుళ్ల మీద మాట్లాడడం గ్యారెంటీ ఉందా? క్రైస్తవ దేవుళ్ల మీద, క్రైస్తవ మతాచారాల మీద మాట్లాడడం గ్యారెంటీ ఉందా? మరి ఎవరికి వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం భారతదేశం భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న జాతులు వసుదైక కుటుంబం విరాజిల్లుతున్నాం. ఇది ఒక సెక్యులర్ దేశం. ప్రపంచంలో భారతదేశానికి ఒక మంచి ప్రతిష్ట ఉంది. అలాంటి భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఆ యొక్క ప్రతిష్ట తగ్గించే రీతిలో ఎవరికి వాళ్ళు రాజకీయ వ్యాఖ్యలు చేస్తే, కేవలం నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ గురించేనే మాట్లాడటంలే. ఏ ఒక్కరి మీద సరే, అది హిందూ మతమా, ముస్లిం మతమా, క్రైస్తవ మతమా, మరో మతమా తేడా లేకుండా ఏ మతాచారాల పట్ల, ఏ మత సంప్రదాయాల పట్ల కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని ఖచ్చితంగా కఠినాతి కఠినంగా శిక్షించాలా. అప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఓకేనా? నుపూర్ శర్మ, నవీన్ జిందాల్కి నేరుగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నుపూర్ శర్మ, నవీన్ జిందాల్కి నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది, ఏదైతే జాతీయ టీవీ ఛానళ్లలో మేము చేసిన వ్యాఖ్యలు తప్పు, మా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాం. మా వ్యాఖ్యలు అనేక మందిని బాధించాయి. భారతీయ సమాజం చాలా ఆవేదన చెందింది. మొత్తం భారతీయ సమాజానికి మేమిద్దరం బేషరతుగా క్షమాపణ చెప్తున్నామని చెప్పాలా? క్షమాపణ చెప్తే మాత్రమే సరిపోదు. ఇందాక నేను చెప్పినట్టు కఠిన చట్టాలను కూడా ప్రయోగించాలి. రెండూ జరగాలి.
నెల్లూరు జిల్లా ఆకుకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో జేబుదొంగలు తమ చేతి వాటంతో రెచ్చిపోయారు. మీడియా కవరేజ్ కు వచ్చిన ఇద్దరు మీడియా మిత్రుల జోబులు కాజేశారు. ప్రోగ్రాం అయిన తర్వాత చూసుకొని వారు లబ్బోదిపోమన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పెల్లేరు, తూర్పుపల్లి, రెడ్డివారి కండ్రిక, నడ్డిగడ్డ అగ్రహారం, మాముడూరు గ్రామాలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆమె పర్యటనలో భాగంగా జేబు దొంగలు రెచ్చిపోయారు. మంత్రి రోజా ఎన్నికల ప్రచారాన్ని కవరేజ్ చేసేందుకు వచ్చిన ఇద్దరు మీడియా ప్రతినిధుల వద్ద నుండి 2 పర్సులను కాజేశారు. కవరేజ్ అయ్యాక చూసుకోగా వారిద్దరి వద్ద పర్సులు మాయమయ్యాయి. మిగిలిన మీడియా ప్రతినిధులు వెంటనే సమాచారాన్ని చేజర్ల ఎస్ఐ ప్రసాద్కి తెలిపారు. స్పందించిన ఎస్ఐ ప్రసాద్ రెడ్డి అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రి రోజా ఎన్నికల ప్రచారానికి వచ్చిన మీడియా ప్రతినిధుల వద్ద 20,000 రూపాయలు కాజేయడంతో వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయంపై మంత్రి రోజా స్పందించి న్యాయం చేయాలని వారు వేడుకున్నారు. ఎమ్మెల్యేల ద్వారా లోకల్ లీడర్స్ ద్వారా మీకు కావాల్సిన అన్ని కష్టసుఖాలు తెలుసుకొని చేస్తున్నారు. అవి చేయనప్పుడు మనం తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. ఓ పేదవాడిపై బూట్ కాల్తో తన్నుతూ విరుచుకుపడ్డాడు. ఈ సంఘటనను చూసిన స్థానికులు పేదవాడు కాబట్టే కదా ఈ పోలీసు వాడు అలా రెచ్చిపోతున్నాడు అని గుసగుసలాడుకున్నారు. అదే ఓ ధనికుడై ఉంటే ఇలా చేసుండేవాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తిరుపతి అన్నమయ్య సర్కిల్లో ట్రాఫిక్ పోలీస్ వీరంగం సృష్టించాడు. పోలీసులు ఒక పేదవాడితో నడుచుకునే విధానం ఇదేనా హవ్వా అని చూసేవాళ్లు ఆశ్చర్యపోయేలా తన పైశాచికత్వాన్ని చూపించాడు. ఇలాంటి ఒక పోలీసు వాళ్ళ వలన పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. పోలీసులు ప్రజలు స్నేహభావంతో ఉండాలి అంటారు, అది ఇదేనా అని ప్రతి ఒక్కరికి భయమేస్తుంది. అదే పేదవాడు కాకుండా ధనవంతుడైతే ఇలా తెగబడేవాడా అని అనిపిస్తుంది. వీడు ఎట్లా కొడతాడు అట్లా? అదే కదా బుచ్చిరెడ్డిపాళెంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బీమా పత్రాల కిట్ల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకుడు వినోద్ రెడ్డి హాజరై అందరికీ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ని సీఎం గా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ప్రతి జన సైనికుడు కృషి చేసి పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేలా కష్టపడాలని ఆయన కోరారు. బుచ్చిరెడ్డిపాలెంలోని జనసేన పార్టీ కార్యాలయం భీమా పత్రాల కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ని సీఎంగా గెలిపించుకోవడం మన బాధ్యత అని జన సైనికులు చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షులు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఒక్కొక్కరిని పిలిచి కిట్లు ప్రదానం చేశారు. సిద్ధి వెంకట సాయి కుమార్, గుత్తికొండ సుధీర్ కుమార్. హలో, ఒక జన సైనికులు స్టేజ్ మీద పార్టీ ఉపాధ్యక్షులు బద్దపరిస్థితి నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శి పవన్ గారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత మంచి కార్యక్రమం తీసుకోలేదు. నిజంగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. దురదృష్టవశాత్తు మేము కొంత జన సైనికులను యాక్సిడెంట్ లో కోల్పోయినప్పుడు వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల చెక్కు నాదల మనోహర్ గారి ఇంటికి
పిలిచినప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పారు, ఏ పార్టీ కూడా ఇంత బాగా వచ్చి అండదండలుగా నిలబడలేదు, కేవలం జనసేన పార్టీ, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకొని వచ్చినారు. నిజంగా వాళ్ళు మాకు చెప్పినారు. అదే విధంగా కాకుండా అక్కడున్న వీధిలో కానివ్వండి, అక్కడున్న చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా మంది మా దగ్గరికి వచ్చి చెప్పారు, అసలు ఎంతో బాగా మీరు మీ జన సైనికులకి కార్యకర్తలకు అండగా ఉంటారని చెప్పారు. అది నిజంగా చాలా మేము గర్వపడుతున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం మనం కార్యకర్తల కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండగా ఉండడానికి తీసుకొని వచ్చినందుకు. అదే విధంగా మేము 10, 11, 12వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమం కిట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా 3.5 లక్షల మంది క్రియాశీల సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నారు. వాళ్ళందరినీ కూడా సత్కరించి సన్మానం చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అదేవిధంగా ఒక అభినందన పత్రం కూడా పంపించారు, సిగ్నేచర్ చేసి ఎవరైతే వాలంటీర్లు ఎక్కువ మంది క్రియాశీల సభ్యులు చేస్తారో వాళ్ళందరికీ. అదేవిధంగా వాళ్ళని సత్కరించి గౌరవించుకోమని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ పంపించారు. ఆ కిట్ లో కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు మనోగతాన్ని చెప్పి ఒక బుక్ కూడా పంపించారు. తప్పకుండా జన సైనికులు అందరూ కూడా ఈ కిట్ చదివి మిగతా వాళ్ళు కూడా చదివి నింపేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కష్టపడినందుకు ఈ క్రియాశీల సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరి వాలంటీర్లకి పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ కోసం పొదలకూరు పట్టణంలోని రామ మందిరం సమీపంలో ఆదివారం నిర్మలానంద యోగా కేంద్రాన్ని నిర్మలానందగిరి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు పెంచలయ్య మాట్లాడుతూ పొదలకూరులో 2015లో నిర్మలానంద స్వామి ఆశయాలకు అనుగుణంగా ఈ యోగా కేంద్రాన్ని ప్రారంభించామని, యోగా కేంద్రం బాగా పాతపడిపోవడంతో కొత్త కేంద్రాన్ని నిర్మించామని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే తమ ఆశయమని వారు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని రామమందిరం సమీపంలో ఆదివారం నిర్మలానంద యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని నిర్మలానంద గిరిస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా గురువు పెంచలయ్య మాట్లాడుతూ పొదలకూరులో 2015 సంవత్సరంలో నిర్మలానంద స్వామి ఆశయాలకు అనుగుణంగా యోగా కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. యోగా కేంద్ర పాత భవనం మరమ్మతులకు గురికావడంతో దాన్ని కొత్త స్థానంలో కొత్తది నిర్మించామన్నారు. ఆరోగ్యం కోసం వైద్యశాలలో ఎంతో ఖర్చు చేస్తున్నారని, అనవసరంగా వైద్యశాలలో డబ్బులు ఖర్చు పెట్టకుండా యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి యోగా కళాకారులు పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. పలువురు చిన్నారులు చేసిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యోగా సనాతనటువంటి యోగా అనేటువంటి మన మహర్షులు బోధించారు. ఈ సనాతన యోగానికి మూల పురుషులంటే పతంజలి మహర్షి, అలాగే స్వప్నారాయణటువంటి మహానుభావులు ఈ యోగాన్ని భారతదేశంతో కూడా ప్రపంచ దేశంతో కూడా ప్రతిపాదించినటువంటిదే సనాతన యోగం అని చెప్తారు. కానీ హఠయోగం అని, రాజయోగం అని, అదేవిధంగా అష్టాంగ యోగాలని విధంగా నచ్చినట్టు వాళ్ళు బోధించుకొచ్చారు. అది యోగా వల్ల ప్రయోజనం ఉన్నాయి.
మనిషి ఆరోగ్యంగా ఉండాలి అని. దానికి ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యమూలముత్తమం. శరీరం ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా చెయ్యగలం. శరీరం అనారోగ్యం ఉంటే మనం ఏదైనా చెయ్యలేం. అందుకు అర్థం ధర్మార్థ కామ మోక్షాణ ఆరోగ్య మూలం. ఈ ఆరోగ్యానికి మూలమైనటువంటి ఏంటంటే ఆహార నియమాలు చాలా ఇంపార్టెంట్. శరీర ధర్మ పరధర్మ సాధిని. శరీరం బాగుంటే మనం ఏదైనా చేయగలము. దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవ సనాతన తదా తదే దజ్ఞార్యన్మాల్యంలో సోహం బాబైన పోటీ ఎత్తు. అంటే జీవుడు పరమాత్మ స్వరూపము. మమైవాంశో జీవుల్లో వచ్చే జీవభూత సనాతన అనేటువంటి భగవద్గీత కూడా అదే బోధిస్తుంది. అదే అటయోగం కూడా బోధిస్తుంది. అదే ఆయుర్వేదం కూడా బోధిస్తుంది. తాను ఆచరిస్తూ ఇక్కడ ప్రాంత ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని, దానికి గురువుల ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యోగా అంటే ఆసనాలు ప్రాణాయామం ధ్యానమే కాదు, మనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సనాతనమైన పరమాత్మ అంశ అయిన ఆత్మని తెలుసుకొని ఆ సర్వలోక మహేశ్వరుడైన పరమాత్మతో ఐక్యం కావడమే. ఆ దిశగా చేసే ప్రతి సాధన కూడా మనకు మానవత్వాన్ని మాధవత్వంగా మరల్చి దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఈ యోగ శోధన మాత్రం ఉంది. కాబట్టి ఈ యోగ కేంద్రం మంచి కీర్తి ప్రతిష్టను గడించాలని, ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఓం